ఇలా ఉంటుంది. KOTE కోట్ ఈజ్ కోడెడ్ యాజ్ PLW. ఆ తర్వాత విగా కోడ్ చేసిన MIND మైండ్ను ఎలా కోడ్ చేయాలి అంటాడు. హౌ టు కోడ్ యాజ్ మైండ్. ఇదేమో 11, ఇది 15, ఇదేమో 20, ఇదేమో 5, 16, 12, 23, 22. ఇక్కడ చూడండి, ఈ 11, 16 యాడ్ చేస్తే ఎంత అయిపోయింది? 27. 11, 16 యాడ్ చేస్తే 27. ఇదో 11, 16 ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 27. సిమిలర్గా అట్లాగే విపర్యయము అంటాం. అలాగే 15, 12, 20, 27. అలాగే 20+3 ఇదేమో 20, ఇదేమో ఎంత వచ్చింది? W కాదు, వాట్ వీ షుడ్ గెట్ ఇట్ హియర్? G అంటాం. 7 రావాలి. ఓకేనా? T అనేది Gగా మారింది. అంటే 20+7 27. అలాగే 5 22గా మారింది. 5+2 27. అంటే ఎప్పుడైనా సరే విపర్యాలలో 2 అక్షరాల యొక్క క్రమ సంఖ్యల మొత్తం 27 అయినట్లయితే వాటిని మనం విపర్యాలుగా స్వీకరిస్తాం, లేదా విపర్యాలుగా మనం భావించి మనం ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకుంటాం. సిమిలర్గా ఇది 13, ఇది 9, ఇది 14, ఇదేమో 4. ఇప్పుడు ఇందులో 13 యొక్క విపర్యం ఏంటి? 13 యొక్క విపర్యం 14వ అక్షరం N అంటాం. 9 యొక్క విపర్యం ఏంటి? 18. 18వ అక్షరం ఏంటి? R. 9 + 18 27. ఆ కౌంట్ అట్లా ఉంటుంది. 14కు విపర్యం 13, 13వ అక్షరం M. 4 యొక్క విపర్యం 23, 23వ అక్షరం ఏంటి? W. సో ద ఆన్సర్ ఈజ్ NRMW అంటాం. ఓకేనా? NRMW. దిస్ ఇస్ విపర్యాలు.